నమస్తే. వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు. పథకాలు అన్ని గ్రామాల్లో అమలవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఫలితాలు మరో రకంగా ఉంటాయని అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కీలక నేతలకు సమాచారం అందించినట్లుగా తెలిసింది. పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలు రసాబసగా మారడంతో గ్రామాల్లో వాతావరణం కొంత మారింది. పథకాలకు అర్హులుగా ఎంపికైన వారు సైలెంట్గా, ఎంపిక కాని వారు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంత సర్ది చెప్పినా అక్కడి ప్రజలు వినేటట్లు లేరని నిర్ధారణకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలపై ప్రభావం పడుతుందని అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ ప్రభుత్వం ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన 4 పథకాల్లో రేషన్ కార్డుల విషయంలోనూ ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత ఎదురవుతున్నది. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 3 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి రేషన్ కార్డు రాలేదు. జాబితాలోని చాలామంది పేర్లు మిస్ అయ్యాయి. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ జాబితాను ప్రామాణికంగా తీసుకున్నారని గ్రామ సభల్లో అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళన సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ పరిగణలోకి తీసుకొని అధికార పార్టీ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిటీ నివేదిక వస్తుంది. దీనిపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తే రాజకీయంగా మైలేజ్ వస్తుందనే అంచనాలో సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ రిజర్వేషన్లు 50% కన్నా మించితే కోర్టు మెట్లు ఎక్కేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. ఒకసారి కోర్టుకు వెళ్తే కేసు క్లియర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 50% కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వంలోని పెద్దలు, ప్రతిపక్షంలోని కీలక నేతలు, ఇతర పార్టీల నేతలందరికీ ఈ విషయం తెలిసినా బీసీ ఓట్ల కోసం తపన పడుతున్నారని, వారి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లుగా చేస్తున్నారని బీసీ వర్గాల్లోని కొందరు ఆరోపిస్తున్నారు. మార్చి నెలలో ఇంటరు తర్వాత 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. అప్పటికే ఎండాకాలం ప్రారంభమవుతుంది. వేసవిలో సహజంగానే విద్యుత్తు అంతరాయం, తాగునీటి కొరత లాంటి సమస్యలు ప్రతిపక్షాలు పెద్దవి చేసి ప్రజలను మరింత రెచ్చగొడతారని, దీంతో సమస్య తీవ్రమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే వేసవి ముగిసిన తర్వాత ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సారాంశం ఏంటంటే, ఇప్పట్లో మనం గతంలో ఫిబ్రవరిలో ఎలక్షన్లు అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఫిబ్రవరిలో గ్యారెంటీగా జరుగుతాయన్నట్లు అనుకున్నాం. పథకాలు ప్రారంభించి జనవరి 26వ తారీఖు ఈ 4 పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ, ఈ 4 పథకాలు ప్రారంభించి ఈ రైతు భరోసా అమౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్లో వేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారని అందరూ, అంటే దాదాపు అధికార పార్టీ నాయకులు కానీ, విపక్ష పార్టీ నాయకులు కానీ, ప్రజలు కానీ అందరూ అనుకున్న విషయం అదే గెలిచేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ వార్త ద్వారా ఏంటంటే కథ మరలా ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే ఇటీవల జరిగిన గ్రామ సభలు అన్నీ రసాబసగా జరిగినట్లు, అంటే ఈ లబ్ధిదారులు ఎక్కడో కొంతమంది లబ్ధిదారులు వాళ్ళు సైలెంట్గా ఉండడం, దొరకని వాళ్ళే ఆటోమేటిక్ ఎక్కుంటారు కదా. ఒక్కొక్క ఊర్లో కొంతమందికే ఇండ్లు వస్తాయి, కొంతమందికే ఈ పథకాలు వస్తాయి కదా. రాని వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు రాలేదని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసి ఈ గ్రామ సభల్లో అధికారుల మీద గొడవకు దిగడం, నిరసన వ్యక్తం చేయడం, ఇలాంటివి రసబసగా జరిగినట్లు ఈ వార్త ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి, ఒకవేళ ఇప్పట్లో ఎలక్షన్లు జరిగితే కొద్దిగా ఫలితాలు కూడా తేడాగా వస్తాయేమనేటట్లు అంచనా వేస్తున్నట్లు అధికార వర్గాల నుండి అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫిబ్రవరిలో సాధ్యం కాదు. మార్చిలో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మార్చిలో కూడా సాధ్యం కాదు. ఏప్రిల్ మాసము, మే మాసంలో మళ్ళీ ఇంకొక అనుమానం ఏంటంటే, అప్పుడు ఒకవేళ ఏప్రిల్ మే మాసాల్లో తాగునీటి ఎద్దడి కానీ, లేదంటే కరెంటు సమస్యలు కానీ ఏమన్నా ఉంటే ప్రతిపక్షాలు దాన్ని కూడా పెద్దవి చేసి ఒకవేళ ఫలితాలను తారుమారుగా చేస్తావో ఏమో అన్న ఆందోళన కూడా ప్రభుత్వ వర్గాల నుండి
వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక బీసీ రిజర్వేషన్లది కూడా దాన్ని కూడా ఏమంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలలోనే దాన్ని బిల్లు ఆమోదించి బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించి ఒక మైలేజ్ను పొందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ వార్త ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఆ బీసీ రిజర్వేషన్లు 50% 50% మించితే కోర్టు ఒప్పుకోదన్న సంగతి అధికార పార్టీకి తెలుసు, విపక్ష పార్టీలకు తెలుసు, అందరికీ తెలుసు. ఒకవేళ 50% మించి బిల్లు చేస్తే ఎన్నికలు ఇంకా దూరం వెళ్ళేటట్లు ఈ వార్త ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. కోర్టు ఎలాగో ఒప్పుకోదు. ఆ తీర్పు వచ్చే వరకు మళ్ళీ ఆగాల్సి వస్తుంది, చాలా టైం ప్రొలాంగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏ విధమైన దిశానిర్దేశం తీసుకుంటుంది, ఈ పథకాలు మరి వేగంగా అమలు చేసేసి తొందరగానే ఫిబ్రవరి చివరి వరకు ఎలక్షన్ జరిపిస్తుందా లేదా అనేది మరి ఈ వార్తలో వచ్చినట్లు మరి జూన్ జూలైలో జరిపిస్తారా మనం వేచి చూడాల్సి